దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనము. నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును కాక. చూడండి, ఈ సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ప్రార్థన నేర్పించమన్నప్పుడు, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక, మొదటగా దేవుని నామాన్ని మహిమపరిచి తర్వాత నీ రాజ్యము వచ్చును కాక అంటున్నారు. ఏ రాజ్యం అంటే పరలోక రాజ్యము, తండ్రి రాజ్యము. తండ్రి రాజ్యములో నీతి నియమాలు ఉంటాయి. తండ్రి రాజ్యములో శాంతి నెమ్మది ఉంటుంది. తండ్రి రాజ్యములో ప్రేమ ఉంటుంది. తండ్రి రాజ్యములో పరిశుద్ధత ఉంటుంది. చూడండి, ఆ పరలోకపు తండ్రి రాజ్యము భూమి మీదకి వచ్చును కాక అంటూ, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును కాక. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుస్తున్నాడు. ఆ చిత్తముని మా ద్వారా ఈ భూమి మీద నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభువు ఇలా ప్రార్థించండి అని ప్రార్థన నేర్పిస్తున్నారు. మనము కూడా తండ్రిని మహిమపరిచి ఆ తండ్రి రాజ్యమును భూమి మీదకి తీసుకురావడం అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క గుణ గణములను, ఆయన ప్రవర్తనను, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మనము కూడా పొందుకొని అలాగే భూమి మీద జీవించి ఆ దేవుడి చిత్తము పరలోకంలో జరుగుతుంది. ఈ భూమి మీద ఆ దేవుని చిత్తాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుని యొక్క చిత్తంను భూమి మీద మనము కూడా జరిపించే వారిలాగా ఉండాలి. అట్టి కృప మనందరికీ దేవాది దేవుడు దయచేయును కాక. ఆమె